హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే, శుక్రవారం కదా, సో ఇంటి ముందు ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నాను. ఎలా ఉందో ముగ్గు కామెంట్ చేయండి. నాకు చిన్న చిన్న ముగ్గులు వచ్చి వేస్తాను. అలా లేచాక ముగ్గు వేసుకొని కాసేపు నేచర్ని చూస్తూ హ్యాపీ ఫీల్ అవుతుంటా. కాసేపు అలా వాటిని టచ్ చేస్తూ ఆ ఫీలింగ్ బాగుంటుంది ఎర్లీ మార్నింగ్. నెక్స్ట్ ఇంట్లో ఇంకా ఈరోజు లక్ష్మీదేవికి మంగళకరమైన వస్తువుల్ని ఇలా నేను పాలల్లో వేసి క్లీన్ చేసుకున్నాను. ఈ మంగళకరమైన వస్తువుల్ని పాలతో క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి అమ్మకి చాలా ఇష్టము. ఇవి గోమతి చక్రాలు, శంకువులు, చిట్టి గాజులు, నెక్స్ట్ గురువింద గింజలు, పుష్పాలు, అలాగే కాయిన్స్ అలాగే పాలతో క్లీన్ చేసుకున్నాం. ఈరోజు శ్రీహాన్ కూడా హెల్ప్ చేశారు నాకు. ఇంకా నెక్స్ట్ పూజ స్టార్ట్ చేసే ముందు పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని ఇలా కుంకుమ గంధం పెట్టుకున్నాను. బొట్లు ఇలా అమ్మవారి దగ్గర అన్నీ రెడీ చేసుకొని ఇలా పెట్టుకొని నెక్స్ట్ దీపాలు. ఈరోజు నేను తామర దీపాలు, లక్ష్మీదేవి దీపం పెట్టుకున్న ఫ్రైడే కదా, అలాగ రోజు ఏదో ఒక డిఫరెంట్గా దీపాలు పెట్టుకుంటాను. ఇంకా దీపాలు వెలిగించుకున్నాక పూజలోకి నైవేద్యంగా ఫ్రూట్స్ పెట్టుకున్నాను. చెట్టుకు ఇంకా పూసిన జాజి పూలు ఉంటే పెట్టుకున్నాను. ఏదో ఒకటి దేవుళ్ళకి పూలు పెట్టుకొని పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టము. దీపం వెలిగించుకున్నాక ఇంకా నైవేద్యం ఏదో ఒకటి పెట్టుకొని ఇంకా శ్లోకాలు చదువుకొని పూలు ఎక్కువగా ఉంటే అష్టోత్తరం చేసుకుంటాను. లలిత సహస్రనామం బుక్లో ఇంకా దేవుడి పాటలు ఉంటే పాడుకుంటాను. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చుకుంటాను. ఇదన్నీ నా సింపుల్ పూజ. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.